కల్వకుర్తి మండలం తన్నికల్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై కీలక వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రణాళికలు రూపొందించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అంటే ప్రీ ప్రైమరీ నుంచి అంటే చిన్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు అందరూ చూసి ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అంటే ఒక రోజు రోడ్స్ క్లీనింగ్, ఒక రోజు డ్రైన్ క్లీనింగ్, ఒక రోజు పంచాయతీ స్కూల్ బిల్డింగ్ క్లీనింగ్, అట్లా పరిశుభ్రత మీద ఒక 15 రోజులు కంటిన్యూస్ గా మనం డ్రైవ్ మోడ్ లో చేసుకోవడం జరిగింది. అట్లానే దాని తర్వాత నెక్స్ట్ కూడా మన రెవెన్యూ ఆగ్మెంటేషన్ కానీ, లేకపోతే ఈ నర్సరీస్ కానీ, లేకపోతే అట్లా కంటిన్యూస్ గా 99 డేస్ కూడా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఈ పరిశుభ్రత అనేది ఒక అంశం, మనం 99 రోజుల్లో తీసుకునే అంశాల్లో ఒక అంశం. అందులో ఈ పరిశుభ్రత, అట్లానే రెవెన్యూ ఆగ్మెంటేషన్ అంటే మనకు వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ అవన్నీ పెంచుకోవడం, లేకపోతే మొక్కలు పెంచుకోవడము గ్రామాల్లో, ఇంకా మిగతా రకాల కార్యక్రమాలు గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ కానీ, లేకపోతే తడి చెత్త, పొడి చెత్త కానీ, అవన్నీ కూడా ఈ 99 రోజుల్లో ఒక అంశం మాత్రం. అవి కాకుండా ఇంకో అంశం కింద మనం ఆరోగ్యం అని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము ప్రతి పిహెచ్సిలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. తర్వాత ఎన్సిడి స్క్రీనింగ్ కానీ మిగతా యాక్టివిటీస్ కూడా మనము చేసుకోబోతున్నాం. ఆరోగ్యం అనేది ఇది రెండో అంశం మనము తీసుకునే 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా. మూడో అంశం మనం చూసుకుంటే ఇంతకుముందే మీరు చెప్పడం జరిగింది, రహదారి భద్రత అరైవల్. అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామో అక్కడ నుంచి సురక్షితంగా మనము మన గమ్యస్థానానికి చేరుకోవడం అనేది మూడో అంశంగా తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మనకి చూసుకుంటే చాలా వరకు ఇట్లనే ఈ తన్నికల్ గ్రామంలోనే ఇప్పుడు చెప్పడం జరిగింది 3 యాక్సిడెంట్లు అయ్యాయి. సో అట్లా మనం దేశం మొత్తం తీసుకుంటే మనకి నిమిషానికి, సెకండ్ లో కూడా 3-4 యాక్సిడెంట్లు